గోలో ఇక ఆ కేసుని నర్సింగ్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఏది ఏమైనా యువతి అత్యాచార యత్నం చేశారో, బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కూడా చేసిన ఆరోపణల నేపథ్యంలో 376, 506, 323 సబ్సెక్షన్ 2 కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ కూడా ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో మనకి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ ప్రొడ్యూసర్. అలాగే మనకి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, సినీ క్రిటిక్. అలాగే మనకి వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, జానీ మాస్టర్ పై ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా నేర చరిత్ర ఉంది అనేది తెలిసిందే. 2015లో కాలేజీ మహిళపై దాడి చేసిన నేపథ్యంలో కానీ 2019లో మేడ్చల్లో 6 నెలల్లో జైలు శిక్ష అనుభవించిన దాంట్లో కానీ, లేకపోతే సదరు కొరియోగ్రాఫర్ సతీష్ చేసిన ఆరోపణలు కానీ గత క్రిమినల్ కి సంబంధించి గత నేర ఆరోపణలకు సంబంధించి చరిత్ర కూడా జానీ మాస్టర్కు ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక యువతి కొన్ని సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేసిన ఒక యువతి అత్యాచారం చేయబోయారు, బెదిరింపులు చేశారు, అత్యాచారం చేశారంటూ కూడా కేసు ఫైల్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో పరిస్థితి ఎట్లా ఉందంటే అన్ని పొలిటికల్ మోటివేటెడ్ ఇష్యూలుగా ఉన్నాయమ్మా. ఒక బురద చల్లేయటం, ఆ బురద నిజమో లేదో కడుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు. ఈ చూస్తున్నాం పొలిటికల్ గా విజయసాయి రెడ్డి మీద మొదలెట్టారు, అది డబ్బులు బ్లాక్ మెయిలింగ్ తేలి వదిలేశారు. దువ్వాడ శ్రీనివాసం మొదలెట్టారు, అది ఆస్తి కూడా వారే వదిలేశారు. ఇప్పుడు ఆ కసి మీద వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద తీసుకుంటున్నారు. మోహన్ బాబు మీదకి వెళ్ళారు, వైసీపీ అని చెప్పి మోహన్ బాబు కాలేజీ మీదకి వెళ్ళారు. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ దీంట్లో ఉన్నారని వైసీపీ వాళ్ళు. ఏమంటే రాజకీయ పార్టీలు ఏమైపోయారంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రెడ్ బుక్కులు, ఎల్లో బుక్కులు, బ్లూ బుక్కులు అని చెప్పి ఒకళ్ళు ఇలా లాగటం, ఏదో ఒకటి కెరగటము. అది నిజమో అబద్ధమో తర్వాత ఎంతవరకు తెలియదు. ఎంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో మనం నిర్ణయించలేము. ఇన్నేళ్లుగా ఉండి ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది, ఈ జరిగిన విషయం ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, ఇవాళ నాకు ఉద్యోగం పని ఉట్టలేదంటే మరి పని ఇవ్వాలనేది రూల్ ఏం కాదు కదా. పని గ్యారంటీగా నీకు కష్టంగా నీకే పని ఇవ్వాలని లేదు కదా. 10 మంది ఉంటారు. దీనికి జానీ మాస్టర్ గతంలో ఏదో అది కూడా పెట్టిన కేసులు ఇవి కూడా ప్రూవ్ అవ్వలేదు, ఫాల్స్ అది వచ్చింది. ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు అతను నేషనల్ అవార్డు తీసుకున్న స్థాయిలో ఉన్నవాడు అంటే అతను సమర్థించడం అని కాదు. ఇది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉంది వాళ్ళ మన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి అసాంఘిక చర్యలు చేస్తున్నారని చేయటం ఈ జరుగుతుంది. రాజకీయ కక్షలతో జరుగుతున్నాయి ఇవన్నీ. ఇవాళ ఒకటి విజయసాయి రెడ్డి తేలిపోయిందా కాదని, దువ్వాడ శ్రీనివాస్ తేలిపోయిందా ఆస్తులు గొడవ కానీ వేరే కాదని, ఇప్పుడు ఇది అందుకని కౌంటర్ వాళ్ళ మీద చేశారు కానీ కౌంటర్ వీళ్ళు వీళ్ళ మీద చేయటం. ఇప్పుడు అందుకని మళ్ళీ కౌంటరు మోహన్ బాబు కాలేజీ మీద. మోహన్ బాబు కాలేజీ మీదకి 32 ఏళ్ళుగా జరుగుతుంది కానీ ఏనాడు లేదు. దానికి ప్రమాణమే నడుపుతున్నాడు, పద్ధతిలో నడుపుతున్నాడు. డబ్బులు కక్కుతుకోవడానికి మళ్ళీ చేయట్లేదు, పవిత్రంగా చూసుకుంటున్నాడు దేవాలయాల కాల. అతని మీద ఈ రాజకీయ కోణంలో జరిగే కుట్రలు భాగమే అనిపిస్తారు తప్పితే ఇది నిజాలంటానికి ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఎవరి దగ్గర నిజాలుగా. ఓకే చిట్టిబాబు.